ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్కూర్ కార్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్. ఎవరికైనా కార్లో మ్యూజిక్ ప్లేయర్ తీసుకోవాలని అనుకుంటే నేను వీడియోలో ఒక ప్లేయర్ పెట్టడం అయితే జరుగుతుందండి. అదైతే ప్రమోట్ వీడియో అయితే కాదు. మీకు ఎవరికైనా యూజ్ అయిద్దని నేనైతే ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. నేను ఆ ప్లేయర్ వచ్చేసి గత 5-6 నెలల నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ప్రెజెంట్‌గా అయితే ఇప్పుడైతే ఆ ప్లేయర్ అయితే నేను యూజ్ చేయట్లేదండి. ఆండ్రాయిడ్ అయితే ఏపించడం అయితే జరిగింది. ఆ ఆండ్రాయిడ్ వీడియో కూడా మీకు పూర్తిగా చూపెట్టడం అయితే జరిగిద్ది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం మరి. హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా కార్లో మ్యూజిక్ ప్లేయర్ తీసుకోవాలంటే ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై SB-101 కార్ స్టీరియో అయితే నేనైతే యూజ్ చేస్తున్నాను. అది స్టీరియో వచ్చేసి ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుందండి. బేస్ కానీ సాంగ్ నీట్నెస్ కానీ మంచిగా అయితే పనిచేస్తుంది. దీంట్లో ఆప్షన్స్ వచ్చేసి బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉందండి, USB ఆప్షన్ కూడా ఉంది, అలెక్స్ కేబుల్ ఆప్షన్ కూడా ఉంది, మొబైల్ ఛార్జర్ ఆప్షన్ కూడా ఉందండి. 5 వోల్ట్స్ది మొబైల్ కూడా ఛార్జింగ్ అయితే స్పీడ్ అయితే ఎక్కుతుంది. ఇది ఆప్షన్స్ వచ్చేసి బ్లూటూత్, USB, SD కార్డు, FM, అలెక్స్, 5 వోల్ట్ ఛార్జింగు, ఈక్యూ కంట్రోలర్, LCD డిస్ప్లే. ఈ ప్లేయర్ వచ్చేసి నేను గత ఒక 5-6 నెలల నుంచి అయితే వాడుతానండి. ప్లేయర్ అయితే ఎలాంటి డిస్టర్బ్ కానీ ఎలాంటి రిపేర్ కానీ అయితే ఏం లేదు. ప్లేయరు మంచిగా అయితే ఉంది. తక్కువ బడ్జెట్లో అయితే చెప్తానండి నేను, ఎక్కువ బడ్జెట్లో అయితే చెప్పట్లేదు. తక్కువ బడ్జెట్లో అయితే నేనైతే ఈ ప్లేయర్ అయితే రికమెండ్ అయితే చేస్తున్నాను. ఎక్కువ బడ్జెట్లో అంటే మీ ఇష్టం అది, ఎందుకంటే మనం వాడినాం కాబట్టి దాని గురించి అయితే మనం చెప్తున్నాము. ఎందుకంటే మీకు తెలవని వాళ్ళు ఏది కొనాలా ఏందా అనేది ఆలోచించడం అయితే జరుగుతుంది. కాబట్టి నేను వాడుతున్నా కాబట్టి నేను ఆ ప్లేయర్ గురించి అయితే చెప్తున్నాను. హెవీ అనుకుంటే మీరు పెట్టుకోదలుచుకోవచ్చు, అభ్యంతరం అయితే ఏం లేదు. కాకపోతే ఏంటంటే తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీగా సౌండ్ కానీ బేస్ కానీ క్వాలిటీగా రావాలనిపించే ప్లేయర్ అయితే ఇదండి. ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నా కాబట్టి మీకు చెప్తున్నా.